తెలంగాణ మున్సిపల్ టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చుపెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 స్థానాల్లో 30 వార్డుల ఎమ్మెల్యే సంజయ్ 30 వార్డులను జీవన్ రెడ్డికి కేటాయించడంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయతీ భగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీ ఫామ్లు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు. మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ కి అధిష్టానం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, జగిత్యాల కాంగ్రెస్ లో బీఫామ్ పంచాయతీ కొనసాగుతుంది. ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ అదేవిధంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ అదేవిధంగా సీనియర్ పార్టీ నేత జీవన్ రెడ్డికి బీఫామ్స్ విషయంలో అసలు పొంతం లేకుండా ఉండడంతో ఇటు జీవన్ రెడ్డి వర్గీయులంతా కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకున్నారు. జీవన్ రెడ్డి కూడా వారితో మాట్లాడుతున్నారు. ఇది 4 గంటలకు ఒక మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం మాత్రం మొత్తం 50 డివిజన్లకు గాను ఇందులో మెయిన్ ఎక్కువగా సంజయ్కి 30 బీ ఫామ్స్ అదేవిధంగా జీవన్ రెడ్డికి 20 ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో కూడా జీవన్ రెడ్డికి ఇచ్చినటువంటి 20 బీ ఫామ్స్లో కూడా మరొక 5 తగ్గించినట్టుగా సమాచారం ఉంటుంది. 3 గంటలు అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి వర్గీయులకు ఎన్ని బీ ఫామ్స్ వచ్చాయి, అదేవిధంగా సంజయ్ వర్గీయులకు ఎన్ని బీ ఫామ్స్ వచ్చాయని ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే జీవన్ రెడ్డి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జీవన్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి అనుచరులంతా కూడా తమ వర్గానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంది. మొదటి నుంచి కూడా పార్టీ జెండా మోసం తమకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా బీ ఫామ్స్ పార్టీ మారిన వారికి ఇస్తున్నారని చెప్పి వాదన కూడా జీవన్ రెడ్డి వర్గీయులు వినిపిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఖచ్చితంగా తను 4 గంటల సమయంలోనే నేను మాట్లాడతానని చెప్పి ఒక స్పష్టత ఇచ్చారు. వారితో పార్టీ శ్రేణులతో కొంత సమాలోచన చేస్తున్నారు. కొంత అతను కూడా జీవన్ రెడ్డి కూడా చూడవచ్చు. కొంత పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు కొంత ఇబ్బందికరంగా ఉందని చెప్పి పార్టీ సన్నిహిత వర్గాల వద్ద వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బీజేపీ అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందంటే కేవలం కొంతమంది పార్టీ మారిన వారికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే జగిత్యాల పాలిటిక్స్ అంతా కూడా హీట్గా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వచ్చినటువంటి వారికి ఎలా టికెట్ ఇస్తారనే మాత్రం ఇటు కాంగ్రెస్ శ్రేణులు వినిపిస్తుంటుంది వాదన. ఒకసారి కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు వీరంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు వీరంతా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? ఈరోజు వీరంతా కూడా ఎవరు కూడా జీవన్ రెడ్డి మాట్లాడిన తర్వాతనే వీరంతా మాట్లాడాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జీవన్ రెడ్డి 4 గంటలకు ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మేరకు జీవన్ రెడ్డి ఎటువంటి ప్రెస్ మీట్లో ఎటువంటి అంశాలను వెల్లడిస్తారు? ఇంతకాలం ఏదైతే ఉందో 7 ఏడాది కాలం పాటు జగిత్యాల్లో ఇటు సంజయ్ వర్సెస్ అదేవిధంగా జీవన్ రెడ్డి కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ వివాదానికి ఒక పులి స్టాప్ జీవన్ రెడ్డి పెట్టబోతున్నారనే వార్తలు కూడా జగిత్యాల పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాయకల్ సంబంధించిన వారికి కూడా తగిన ప్రాధాన్యత రాలేదు. అక్కడ కూడా రాయకల్ మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి వర్గీయులకు కొన్ని తక్కువ బీఫామ్స్ ఇచ్చారని చెప్పి తెలియడంతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా జీవన్ రెడ్డి వర్గీయులు కొంతమంది పార్టీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. వారు కూడా కొంత అసహనంతో ఉన్నారు. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, జగిత్యాల మున్సిపాలిటీ అదేవిధంగా రాయకల్ మున్సిపాలిటీ. 2 మున్సిపాలిటీలో కూడా జీవన్ రెడ్డికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి సంజయ్ వర్గీయులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున సంజయ్కే ఎక్కువ బీఫామ్స్ ఇవ్వడంతో ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండా మోసిన వారికి టికెట్ ఇవ్వలేదని చెప్పి జీవన్ రెడ్డి కూడా తన వర్గీయుల వద్ద కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. తన గొంతు కోశారు, తనకు ప్రయారిటీ లేకుండా చేస్తారనే వాదనలు కూడా జీవన్ రెడ్డి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి తన నివాసంలో ఉన్నారు. ఈరోజు జరిగేటువంటి పరిణామాలపైన కొంత నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ పెద్దలు ఎవరైనా సంప్రదిస్తారా లేకపోతే తన డెసిషన్ ఏంటిదో వెల్లడించేందుకు కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. తన మీద బుల్లో చేస్తున్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నిర్ణయం పైన కొంత పొలిటికల్ సర్కిల్లో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనేది కొంత సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇవన్నిటి
ఇవన్నిటి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం కేవలం ప్రచారమేనా, లేకపోతే వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్లోనే కలుసుకొని పోతారు? ఇవన్నిటి కూడా ఈరోజు జరిగేటువంటి మీడియా సమావేశం వేదికగా జీవన్ రెడ్డి ఒక అంశాలను వెల్లడించబోతున్నారు. ప్రస్తుతం అయితే జగిత్యాలలో బీఫామ్స్ పంచాయతీ మాత్రం కొనసాగుతుంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి జీవన్ రెడ్డి వర్గీయులు మాత్రం ఇప్పటి కూడా తమ వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. వీరంతా కూడా జీవన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏ రకంగా ఉండబోతుందని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటు సంజయ్ వర్గానికి సంబంధించి సంజయ్కి సంబంధించినటువంటి బీఫామ్స్ సంఖ్య పెంచడానికి మాత్రం ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు సీనియర్ కాంగ్రెస్ నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.